మిత్రులారా, ఎన్నికల్లో అవకతవకలు జరిగాయా? ఈ ప్రశ్న చాలామందిని వేధిస్తుంది, చాలా చర్చలో ఉంది. కానీ పూనమ్ అగర్వాల్ అనే ఒక స్వతంత్ర జర్నలిస్టు ఎన్నికల కమిషన్ ఇచ్చిన మొత్తం డేటాను, ఇచ్చిన గణాంక వివరాలన్నిటినీ పరిశీలించి ది వైర్ న్యూస్ వెబ్సైట్లో ఒక వ్యాసం రాశారు. చాలా కీలకమైన వ్యాసం, ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిన వ్యాసం. అందువల్ల దానిలోని ప్రధాన విషయాలు ఇవాళ మీతో పంచుకోదలిచాను. పూనమ్ అగర్వాల్ నిజానికి ఆమె 2019 ఎన్నికల్లో జరిగిన అవకతవకల గురించి, విజేతకు ఎన్ని ఓట్లు వచ్చాయి, పరాజితులకు ఎన్ని ఓట్లు వచ్చాయి, సరిగ్గానే రికార్డు చేశారా, ఇటువంటి అనేక అంశాల మీద ఆమె 2019 ఎన్నికల్లోనే, అప్పుడు ఆమె క్వింట్ పత్రికలో ఉండేది, క్వింట్లో ఒక వ్యాసం రాసింది. ఆ వ్యాసమే సుప్రీంకోర్టులో 2019 నుంచి 2024 దాకా కేసు నడిచి 2024లో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ కూడా దాంట్లో చేరి సుప్రీంకోర్టు ఎటువంటి అవకతవకలు జరగలేదు అని ఒక తీర్పు ఇచ్చింది. ఇప్పుడు 2024 ఎన్నికల అవకతవకల గురించి ఆమె మళ్ళీ ఎన్నికల కమిషన్ ఇచ్చిన గణాంకాలనే, వెబ్సైట్ మీద పెట్టిన గణాంకాలనే పరిశోధించి ది వైర్లో ఈ వ్యాసం రాశారు. ఆమె ప్రధానంగా చెప్తున్న విషయం ఏమంటే, 2024 లోక్సభ ఎన్నికల పనితీరు గురించి, ఈవీఎంలలో ఎన్ని ఓట్లు పడ్డాయి, ఈవీఎంలలో ఎన్ని ఓట్లు లెక్కబెట్టారు అనే విషయంలో స్వయంగా ఎన్నికల సంఘం ఇచ్చిన గణాంకాల్లో అనేక అవకతవకలున్నాయి, పొరపాట్లున్నాయి. ఎన్ని ఓట్లు పోలయ్యాయో అంతకన్నా ఎక్కువ లెక్కబెట్టారు, ఎన్ని ఓట్లు పోలయ్యాయో అంతకన్నా తక్కువ లెక్కబెట్టారు. ఎందుకు జరుగుతుంది ఇది? ఎన్ని ఓట్లు పడ్డాయో అన్ని ఓట్లే లెక్క పెట్టాలి కదా, ఎక్కడి నుంచి ఎక్కువ వచ్చాయి, వచ్చిన పడ్డ ఓట్లనే ఎందుకు లెక్క పెట్టలేదు? ఇవి ఆమె పరిశోధించింది. 543 నియోజకవర్గాలలో కూడా నెంబర్ ఆఫ్ ఈవీఎం ఓట్స్ కౌంటెడ్, ఈవీఎంలలో ఎన్ని ఓట్లు పడ్డాయని లెక్క పెట్టారో ఆ అంకెకు ఎన్ని ఓట్లు పోలయ్యాయని ఫామ్ 17(c)లో వచ్చిందో, లేదా పోలింగ్ ఆఫీసర్లు, రిటర్నింగ్ ఆఫీసర్లు తేల్చి చెప్పారో ఆ అంకెకు సంబంధం లేదు. రెండు సమానంగా ఉండాలి, కానీ సంబంధం లేదు. 17(c) గురించి మనం ఇదివరకు ఇక్కడే కొన్ని వీడియోలు చేసున్నాం. 17(c) విషయంలో చాలా తార్కికమైన, హేతుబద్ధమైన సందేహాలు లేవనెత్తితే సుప్రీంకోర్టు వాటన్నిటిని కొట్టేసింది. ఇప్పుడు మళ్ళీ కొత్త సమాచారం ప్రకారం పూనమ్ అగర్వాల్ గారు ఏమంటున్నారంటే, 140కి పైగా నియోజకవర్గాలలో ఈవీఎం ఓట్లు ఎన్ని పోలయ్యాయో అంతకన్నా ఎక్కువ లెక్క పెట్టారు. అంటే 100 ఓట్లు పడితే 120 ఓట్లు ఎట్లా లెక్క పెడతారు? పోనీ 101 ఓటైనా ఎట్లా లెక్క పెడతారు? పడ్డ ఓటే లెక్క ఉండాలి కదా, కానీ 140 నియోజకవర్గాలలో అట్లా జరిగింది. ఆమె 3 చాలా ఎక్కువ పడిన నియోజకవర్గాలు చూపెట్టారు. అస్సాంలోని కరీంగంజ్ నియోజకవర్గంలో పడ్డ ఓట్ల కన్నా 3811 ఓట్లు ఎక్కువ లెక్క పెట్టారు. ఒంగోలు నియోజకవర్గంలో, ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు నియోజకవర్గంలో ఈవీఎంలు చూపెట్టిన కౌంట్ కన్నా, ఈవీఎంలలో పోలైన కౌంట్ కన్నా 1467 ఓట్లు ఎక్కువ చూపెట్టారు. మధ్యప్రదేశ్లోని మాండ్లా నియోజకవర్గంలో 1089 ఓట్లు ఎక్కువ చూపెట్టారు. ఇది ఒక అంశం. ఆమె ఏ నిర్ధారణలు చేయబోవడం లేదు. స్వయంగా ఎన్నికల సంఘం తన వెబ్సైట్ మీద ప్రకటించిన అంకెలలోని తారతమ్యాలను మాత్రమే ఆమె చెప్తున్నారు. అట్లాగే లెక్కబెట్టిన ఓట్లు పోలైన ఓట్ల కన్నా తక్కువ ఉండడం ఎట్లా జరుగుతుంది? తక్కువ కూడా జరిగింది. అది కూడా కొన్ని నియోజకవర్గాలు. వాట్లలో టాప్ 3 నియోజకవర్గాల గురించి చెప్పారు. తిరువళ్ళూర్ తమిళనాడులో 16,791 ఓట్లు తక్కువ లెక్క పెట్టారు. ఒకసారి సీలేసిన తర్వాత, ఒకసారి పోలింగ్ ఆఫీసర్ ఇన్ని ఓట్లు పోలయ్యాయి అని చెప్పిన తర్వాత, ఫామ్ 17(c) ఇచ్చిన తర్వాత 16,791 ఓట్లు తక్కువ లెక్క పెట్టారు. కొక్రాఝార్, అస్సాంలో కొక్రాఝార్ నియోజకవర్గంలో 10,760 ఓట్లు తక్కువ లెక్క పెట్టారు. ఒరిస్సాలో దెంకనాల్ నియోజకవర్గంలో 9,427 తక్కువ లెక్క పెట్టారు. అయితే దీని మీద ఎన్నికల సంఘం ఇంతవరకు, నిజానికి పోలింగ్ జరగగానే, కౌంటింగ్ జరగగానే ఈ డిస్క్రిపెన్సీ వచ్చింది, ఈ తేడా వచ్చింది, ఈ కారణం వల్ల వచ్చింది అని వాళ్ళు చెప్పాలి. సైలెంట్గా ఉన్నారు.
ఉత్తరప్రదేశ్లో చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ అని రాష్ట్ర బాధ్యుడు ఉంటాడు కదా, ఆయన ఎక్స్ మీద జరిగిన ఒక చర్చలో చెప్తూ 2 కారణాలు ఉండొచ్చు అన్నారు. ఒకటి, పోలింగ్ ఆఫీసర్ ముందు మాక్ పోల్ చేస్తారు, ఎట్లా ఓటేయాలి అని ఒక నమూనా చూపెడతారు. ఆ నమూనాను చెరిపేసి నమూనాను డిలీట్ చేసి మళ్ళీ పోలింగ్ స్టార్ట్ చేయాలి. అది చెయ్యకపోయి ఉండొచ్చు పొరపాటున అన్నారు. కానీ నమూనాలో 1000 ఓట్లు పడతాయా? అది ఒక సందేహం. రెండో కారణం ఆయన ఏం చెప్పారంటే, కంట్రోల్ యూనిట్ డస్ నాట్ మ్యాచ్ ఫ్రమ్ 17C. కంట్రోల్ యూనిట్లో ఎన్ని పడ్డాయో 17Cకి అన్ని మ్యాచ్ కాకపోతే కూడా అటువంటి సందర్భంలో కూడా ఇది జరుగుతుంది. ఇది టెక్నికల్ కారణమా? కంట్రోల్ యూనిట్ పడ్డ ఓటును గుర్తించలేదా, లేదా పడ్డ ఓటు కన్నా ఎక్కువ గుర్తించిందా? ఇది ఎందువల్ల జరిగింది? ఏమైనా ఇది ఆయన ఒక వ్యక్తిగత సంభాషణలో ట్విట్టర్లో ఇచ్చిన సమర్థనలు, క్లారిఫికేషన్స్ తప్ప ఎన్నికల సంఘం అధికారికంగా ఎన్నికల సంఘం ఏర్పాటు గురించే చాలా చర్చ జరిగింది. మనం కూడా ఇక్కడ వీడియోల్లో మాట్లాడుకున్నాం. ఎన్నికల సంఘంలో ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, చీఫ్ జస్టిస్ ముగ్గురు ఎన్నికల సంఘాన్ని నియమించాలి అని అంటే చీఫ్ జస్టిస్ను తొలగించి 2 ప్రధానమంత్రితో పాటు ఒక సీనియర్ మంత్రి అన్నారు. అమిత్ షా కూర్చున్నారు. ఒక ప్రతిపక్ష నాయకుడిని కూర్చోబెట్టారు. ప్రతిపక్ష నాయకుడు వాకౌట్ చేసి వెళ్ళిపోయాడు. అట్లా ఎన్నికల సంఘం ఏర్పాటైంది. ఆ ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధమైన సంఘం, ప్రజలకు జవాబుదారీగా లేకుండా ఉంది. ఈమె పూనమ్ అగర్వాల్ ఒక 4 నియోజకవర్గాల విషయాలు ఇంకా కొంచెం వివరంగా చెప్పారు. ఈ 4లో 3 భారతీయ జనతా పార్టీ గెలిచింది. 1 భారతీయ జనతా పార్టీకి మిత్ర సంస్థ అయిన ఏక్నాథ్ షిండేకి సంబంధించిన శివసేన గెలిచింది. ఈ 4 చోట్ల. ఈ 4 చాలా విచిత్రమైన సందర్భాలు. ఒకసారి చూడండి. ముంబై నార్త్ వెస్ట్, ముంబై వాయవ్య నియోజకవర్గం ఉంది. ఆ నియోజకవర్గంలో ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన శివసేన అభ్యర్థి అమోల్ గజానన్ను శివసేన ఏక్నాథ్ షిండేకు చెందిన రవీంద్ర దత్తరాం వైకర్ ఓడించాడు. మెజారిటీ 48 ఓట్లు. 48 మాత్రమే. కానీ అక్కడ 9,51,580 ఓట్లు పడ్డాయని తేలగా 9,51,582 ఓట్లు కౌంట్ చేశారు. 2 ఓట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎట్లా వచ్చాయి? అసలు ఈ 2 వచ్చినవి ఇంకా కూడా అదనంగా వచ్చి చేరినవి ఉన్నాయా? తెలియదు. రెండో నియోజకవర్గం రాజస్థాన్లో జైపూర్ రూరల్. అక్కడ 12,38,818 ఓట్లు పడితే 12,37,966 ఓట్లు మాత్రమే లెక్కించారు. 852 ఓట్లు తక్కువ వచ్చాయి. ఎక్కడికి పోయాయి? ఒకసారి ఈవీఎంలు పడ్డ తర్వాత, ఈవీఎంను సీల్ చేసిన తర్వాత ఈవీఎంలో అన్నీ ఉండాలి కదా, ఎందుకు 852 తగ్గిపోయాయి? అక్కడ భారతీయ జనతా పార్టీకి చెందిన రావు రాజేంద్ర సింగ్ 1615 ఓట్లతో గెలుపొందారు. ఈ 852 కూడా లెక్కబెట్టి ఉంటే 1615లో సగం కన్నా ఎక్కువ అది. ఆ ఓట్లన్నీ బహుశా ఇంకొక అభ్యర్థికి వచ్చి ఉంటే ఈయన గెలిచి ఉండేవాడు కాదు. ఈయన గెలుపు సక్రమం కాదు. మూడో నియోజకవర్గం ఛత్తీస్గఢ్లోని కాంకేర్. ఇక్కడ 12,61,103 ఓట్లు పోలయ్యాయి. 12,60,153 ఓట్లు మాత్రమే లెక్కబెట్టారు. 950 ఓట్లు లెక్కబెట్టలేదు. ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి భోజ్రాజ్ నాగ్ గెలిచాడు. ఆయన మెజారిటీ 1884. అంటే 950 తీసేశారు కాబట్టి 1884లో సగం 942. అంటే 950 కలిసి ఉంటే ఈయన గెలుపు కూడా అనుమానాస్పదమై ఉండేది. నాలుగో నియోజకవర్గం ఫరూకాబాద్ ఉత్తరప్రదేశ్లో 10,32,244 ఓట్లు పడ్డాయని ఈవీఎంలు చెప్పాయి. కానీ ఈవీఎంలు తెరిచి లెక్కబెట్టినప్పుడు మాత్రం 10,31,784 ఓట్లు మాత్రమే లెక్కబెట్టారు. 460 ఓట్లు తక్కువ లెక్కబెట్టారు. అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ముఖేష్ రాజ్పుట్ 2,678 ఓట్లతో గెలుపొందాడు. అంటే దాల్ మే కుచ్ కాలా హై అని మళ్ళీ ఒకసారి రుజువు అవుతూ ఉన్నది. ఒకవేళ ఈ అక్రమాలు జరగకపోయి ఉంటే ఈ 240 కూడా వచ్చి ఉండేవేనా? ప్రభుత్వం స్థాపించగలిగి ఉండేవాళ్ళేనా?
అన్ని అనుమానాలే. అనుమానాలకు ఆస్కారం లేని పద్ధతిలో ఎన్నికల సంఘం ఎన్నికలను నిర్వహించలేదు, కౌంటింగ్ను నిర్వహించలేదు. అందువల్ల పూనం అగర్వాల్ గారు వ్యాసం ఎవరైనా మీరు చదవగలిగితే చదవండి, 7 ప్రశ్నలు వేశారు. మొట్టమొదటిది, ఈ ఎక్కువ ఓట్లు తక్కువ ఓట్లు అనేదాన్ని ఎన్నికల సంఘం ఎట్లా వివరిస్తుంది? దానికి ఒక వివరణ ఉండాలి కదా. ఎందుకు వచ్చాయి? ఒక్క ఓటు కూడా ఎక్కువగా రావడానికి వీల్లేదు, తక్కువ రావడానికి వీల్లేదు. ఎందుకు వచ్చింది? 2, ఎన్నికల సంఘం ఒక్కొక్క పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి ఏం జరిగిందో ఎందుకు ఇవ్వడం లేదు? మొత్తంగా ఇట్లా జరగలేదు అనడము, ఇది అబద్ధం అనడము, అంత సక్రమంగా చేశాము అనడము మాత్రమే కాకుండా ఇప్పుడు ఈ 4 నియోజకవర్గాలు చూపెట్టారు, 140 నియోజకవర్గాలు చూపెడుతున్నారు. ఈ 140 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గాల్లో ఎందుకు ఎక్కువ వచ్చింది, ఎందుకు తక్కువ వచ్చింది చెప్పవచ్చును కదా. ఇటువంటి 7 ప్రశ్నలు వేశారు. ఎన్నికల సంఘం వీళ్ళందరూ గెలిచారని ధృవీకరణ పత్రాలు ఇచ్చింది, కానీ ఎన్నికలు సక్రమంగా జరిగాయా లేదా, పోలింగ్ సక్రమంగా జరిగిందా లేదా, ఈవీఎంలు సురక్షితంగా ఉన్నాయా లేదా, ఈవీఎంలలో లెక్కబెట్టినప్పుడు పడ్డ ఓట్లనే లెక్కబెట్టారా, పడని ఓట్లను కూడా లెక్కబెట్టారా, లేక పడ్డ ఓట్లలో కొన్నిటిని లెక్కించడం మానేశారా? ఈ ప్రశ్నలు మిగిలే ఉన్నాయి.